Hello, hi, assalamu alaikum. Today my recipe is చికెన్ పకోడీ. చికెన్ పకోడీ అందరికీ తెలిసిందే, కానీ నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. ఇలా ట్రై చేయండి, ఈజీగా కూడా టేస్టీగా కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు ఎలాగో చూపిస్తా. 1 kg చికెన్ తీసుకున్నా నేను. ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, గరం మసాలా కొద్దిగా, రెడ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్కి తగినట్టు, ఫుడ్ కలర్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్. ఇప్పుడేమో ఇందులో ఇవి పొడిలు ఉన్నాయి కదా, ఇవన్నీ నేను ఇందులో ఇలా వేసిస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, ఒక 1 ఇంకా కొద్దిగా కొంచెం 1.5. కార్న్ఫ్లోర్ ఏమో కొద్దిగా 4 స్పూన్స్ తీసుకున్నా. కొద్దిగా ఫుడ్ కలర్, ఇంత కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నా. ఇప్పుడు ఇదంతా కలిపేయడమే. ఇప్పుడు ఇలా కలుపుకొని ఒక 1 అవర్ అన్న ఇలా పెట్టేయండి. ఇలా ఫ్రీజర్లో పెట్టేసిన తర్వాత, అదే ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో కాదు, ఒక గంట అలా పెట్టండి. లేకపోతే ½ అవర్ కన్నా తీసి ఫ్రై చేసుకోవచ్చు. నేను మాత్రం గంట పెడుతున్నా. ఇందాక మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తీసి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి తీసుకుందాం. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టాను నేను. మీడియం ఫ్లేమ్లో పెడితేనే అది కాస్త కుక్ అయింది. ఫుల్గా పెడితే పైన ఇదైపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఈ ఫ్రై అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. దీనిని ఇప్పుడు ఇలా తిప్పాలి. ఇప్పుడు కాస్త ఫ్లేమ్ హైలో పెట్టుకుందాం. ఇది బాగా కుక్ అయింది లోపల నుండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి కదా, వీటిని పక్కన తీసుకుందాం. ఇందులో కాజు, కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు, బాగుంటుంది. చూశారు కదా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో. ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు కూడా ఇది చాలా ఇష్టం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ వచ్చేసి జక్రూ ఛానల్. లైక్, షేర్, కామెంట్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.